ఈ నెల 18న సత్తుపల్లిలో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. దాదాపు 600 మంది పార్టీ ప్రతినిధులు మహాసభలో పాల్గొంటారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి పోరాటం చేసింది తామేనని సిపిఎం నేతలు తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభించినా ఇంకా కాలువల నిర్మాణం పూర్తి కాలేదన్నారు పార్టీ నేతలు. కొత్త పరిశ్రమలు ప్రోత్సహిస్తే యువతికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. మన జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు ఒకటి దీర్ఘకాలిక పెండింగ్ ఉంది. సీతారామ ప్రాజెక్టును సాధించింది, పోరాడింది సిపిఎం పార్టీ. ఇది చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. అది ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికీ ఆ కాలువ తీయడం పూర్తి కాలేదు. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే తుమ్ముగూడెం దగ్గర గోదావరి నుంచి వచ్చి పాలేరుకి అనుసంధానం చేయటం, బయ్యారం రిజర్వ్ దాన్ని బ్యాలెన్స్ రిజర్వాయర్ మార్చడం, తర్వాత టేకులపల్లి మండలంలో బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంది, రోళ్లపాడు చాలా పెద్ద రిజర్వాయర్. అది దానికి పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు. వాటికి అనుసంధానం చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా కూడా కవర్ అయ్యి దాదాపు 9 లక్షల ఎకరాలకి 2 పంటలకి గ్యారంటీగా నీళ్లు అందించేటువంటి మంచి ప్రాజెక్ట్ ఇది. దీన్ని సాధించాం. దీనికోసం నిధులు ఇవ్వకపోతే కూడా పోరాటం చేసాం. హైదరాబాద్ దాకా పాదయాత్రలు చేసాం, జిల్లా అంతా యాత్రలు చేసాం. కానీ నత్తనడక నడుస్తూ ఉంది. వచ్చే 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కానీ సుమారు 6,000 ఎకరాలు డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం కూడా భూసేకరణ చేయాల్సి ఉంది. ఇంకా అసలు మెయిన్ కాలం